చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచంతో పనేంటి అనుకునే రోజులివి. పక్కనున్న వాళ్లను పట్టించుకోవటం దేవుడు ఎరుగు. కనీసం మొహం చూడని పరిస్థితులు. ప్రమాదంలో ప్రాణాలు పోతుంటే సాయం చేయాల్సింది పోయి ఫోన్లో వీడియోలు తీసే దుస్థితి. ఇలాగైతే ఎలా అని ఆలోచించిన ఓ సంస్థ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడు అనే ఓ వినూత్న కాన్సెప్ట్తో ముందుకొచ్చింది. తెలియని వ్యక్తుల కళ్లల్లోకి చూస్తూ వారి ఆలోచనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటుంది. ఊహించుకోవటానికి వింతగా ఉన్న ఈ కొత్త కాన్సెప్ట్ ప్రత్యేకతలు కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తే ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవేందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలో ప్రశ్నలకు సమాధానంగా కొత్త కాన్సెప్ట్ కనిపెట్టారు ఈ హైదరాబాదీలు. వినూత్న ఆలోచనలతో సోషల్ మీడియాలో చిక్కుకుపోయిన వారిని బయటకు తెస్తున్నారు. దూరమవుతున్న మానవ సంబంధాలను దగ్గర చేసేందుకు ఆర్ట్ లైఫ్ ఈవెంట్స్ అనే సంస్థ ఐ కాంటాక్ట్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు. మరి ఎలా అంటారా? మాటలతో కాకుండా కేవలం కళ్లతోనే తెలియని వ్యక్తులతో భావాలు పంచుకోవాలనేదే ఆ కార్యక్రమం. ఐ కాంటాక్ట్ ఎక్స్పీరియన్స్ లో పాల్గొనే వ్యక్తులకు ఒకరికొకరికి పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చొని ఒకరి కళ్లల్లోకి మరొకరు నేరుగా చూడాల్సి ఉంటుంది. మాట్లాడటం, సంజ్ఞలు చేసుకోవడం, ఫోన్లు వినియోగించడం లాంటి వాటికి అనుమతి ఉండదు. మాటలు లేని ఈ నిశ్శబ్ద కలయికలో మనసుల్లోని భావాలను అర్థం చేసుకునే వీలుంటుందని కార్యక్రమ నిర్వాహకురాలు చెబుతున్నారు. ప్రస్తుత సమాజంలో మనిషికి మనిషే సాయం చెయ్యలేని స్థితి నెలకొందని, ఆ గ్యాప్ ను భర్తీ చేసేందుకు ఐ కాంటాక్ట్ చేపట్టినట్లు వివరిస్తున్నారు. We've created this event to give space and let human beings be real and be human again. Come to that raw and primate nature of ours where we give somebody the most important thing that we can offer, which is a non-judged space and you being you without any judgments. So people come here, you sit across a stranger and share few minutes of a silence gaze into your eyes. Because what has happened is that we feel that if I'm feeling emotional or there's something troubling me, if I talk about it to somebody, I'll feel good. But no matter how many times you will talk, I'm sure you relate to this, that a lot of times you'll keep talking to different people about the same thing, but you will still feel the pain inside. So it's kind of like a meditation where you first see and feel the emotions of the person sitting in front of you. Eventually, you start connecting to yourself. ఉరుకుల పరుగుల జీవితం, మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్న వారికి ఐ కాంటాక్ట్ ఎక్స్పీరియన్స్ కొత్త అనుభవాన్ని ఇస్తోందని ఔత్సాహికులు అంటున్నారు. తెలియని వ్యక్తుల భావాలను అర్థం చేసుకునేందుకు ఇది మంచి వేదిక అని చెబుతున్నారు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మాట్లాడలేని విషయాలు, చెప్పలేని భావాలు అన్ని వాళ్ళ కళ్ళ ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. నాకు కూడా అలానే జరిగినాయని భావిస్తున్నాను. సో ఇట్ ఫెల్ట్ వెరీ రిలాక్స్, చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యాను. మనం అంతా లైఫ్ లో బిజీ అయిపోయి మనం పట్టించుకోము, ఫోన్స్ కూడా ఇట్లా ఆఫ్ చేసుకొని. ఐ డోంట్ థింక్ అసలు ఎవరిని నేను ఇప్పటిదాకా ఫోన్ ఇట్లా పక్కన పెట్టి ఉండడం నేను ఎప్పుడు చూడలే. సో కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరూ కలిసి స్ట్రేంజర్స్ తో మనం కనెక్ట్ అవ్వడం, ఒక ఫోన్ లేని ఒక ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అందరూ చేయాలని. It is a very good initiative. This is my first time to this experience today and it was really good. I made a new friend and even during the experience the way Tarusha guided us before and after the experience really helped me to bring all of myself into the experience. మానవ సంబంధాలను మరిచిపోతున్న సోషల్ మీడియా యుగంలో బంధాల ప్రాముఖ్యతను చెప్పే ఈ తరహా కార్యక్రమాలకు నగరవాసుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.